నేను అబౌట్ 4 years బ్యాక్ స్టోరీ లైన్ అని స్టార్ట్ చేశానండి. ఇయర్ లో ట్వైస్ ఎగ్జిబిషన్స్ చేస్తాను అనమాట. ఇట్స్ అ షో అండ్ సేల్, కంప్లీట్లీ క్యూరేటెడ్ షో అనమాట. అంటే జనరల్ గా అన్నట్లు కాకుండా రకరకాల ఆర్టిస్ట్ దగ్గర నుంచి 1 piece 2 pieces వాళ్ళ వర్క్ ని బట్టి నాకు కావాల్సిన దాన్ని బట్టి చూసి హ్యాండ్ పిక్ చేసి తీసుకొచ్చి పెడతా ఉంటాను అనమాట. ఆన్లైన్ లేదండి, అంటే ఇంకా అది అసలు ఆలోచించలేదు. ఎందుకంటే ఇది మట్టుకు మనం రోజంతా ఇంట్లో పెట్టుకునేది కదా, ఇదేం అమెజాన్ లాగా కాదు. దీని అందం వేరు, చూసి తీసుకుంటే ఉన్న అందము ఆనందం వేరు. అందుకని ఐ ప్రిఫర్ పీపుల్ టు కమ్ అండ్ సీ. పువర్ రిచ్ అన్న మాట వద్దు, కానీ అది ఎటువంటి పీస్ అనేది చూడొచ్చు. ఇప్పుడు ఎవరైనా కూడా అందంగా ఉంది అంటే ఎంత స్పెండ్ చేయాలి అన్న దాని నుంచి కదా, 500 నుంచి 5 lakhs వరకు, 15-20 lakhs వరకు కూడా ఉన్నాయి. నేను స్టార్ట్ చేసినప్పుడు 500 నుంచి 15,000 20,000 వరకే ఉండేది. ఈ రోజు ఈ ప్రస్తుతం మన చుట్టూ ఉన్న వస్తువులు 500-1500 నుంచి 15 lakhs వరకు ఉన్నాయి. 4 years అవుతుందండి. కోవిడ్ టైంలో స్టార్ట్ చేశాను. కోవిడ్ అప్పుడు జస్ట్ ఇంట్లో పెట్టి చూద్దాం అని అనిపించింది నాకు. ఎందుకంటే ఇంట్లో ఉన్నట్టు గ్యాలరీలో ఉండదు, వైట్ వాల్స్, నాన్ డిస్క్రిప్ట్ గా ఉంటుంది, ఇమోషన్ ఉండదు, అందం ఉండదు. ఏదో షాప్కి వెళ్ళామా చూసామా వచ్చామా అనుకుంటామే గానీ ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అంతా ఉండదు. కాబట్టి ఇంట్లో పెట్టి చూద్దాం అనేసి స్టార్ట్ చేశాను అనమాట. ఇంట్లో పెడితే మనకు వాల్స్ రెడీగా ఉంటాయి, ఫర్నిచర్ ఉంటుంది, ఇల్లు లాగా అనిపిస్తుంది. తీసుకునే వాళ్ళకి కూడా ఎక్కడ పెడితే బాగుంటుందని ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ వాల్యూ అంతా పెరగటము ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతూ వచ్చిందనమాట. మొదట్లో బహుశా 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం కొంతమందికే యాక్సెస్ ఉండేది, కొంతమందే ఆర్ట్ అంటే ఏంటి అనేది అవగాహన ఉండేది. ఇప్పుడు ఒకటి సోషల్ మీడియా వల్ల, ఒకటి పెరిగిన లైఫ్ స్టైల్ అంచనాల వల్ల, అండ్ అందరికి మంచి కావాలి అని అనిపించే ఊహల వల్ల కూడా ఆర్ట్ చాలా దూరం చాలా మందికి దగ్గర అవుతుంది అనమాట. అందులో కూడా ఏమవుతుంది, సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ లో ఎఫోర్డబుల్ గా ఉండేవి రాను రాను కొంచెం వర్క్మెన్షిప్, ఆ కళ, ఆ లైన్స్, వాడే కలర్స్ దాన్ని బట్టి పెరుగుతూ వస్తుంది. వాల్యూ కూడా అలాగే పెరుగుతుంది. లేదండి, 50 ఆర్టిస్ట్ నుంచి ఉన్నాయి. 1 work ఉంది, 2 works ఉన్నాయి. ఇక్కడేం జరగదు, ఆర్టిస్ట్ దగ్గర నుంచే తీసుకుంటాను నేను. సేల్ అన్నమాట బాగుండదు ఇంత అందమైన వాటికి. తెలుగులో సింపుల్ గా చెప్పాలంటే అందరి దగ్గర నుంచి తీసుకొచ్చి ఒక ప్రదర్శన లాగా పెడితే చూసి ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ అమ్మేయాలి, వాళ్ళకి ఇచ్చేయాలి, డబ్బులు చేసుకోవాలి ఉద్దేశం కానే కాదు. నేను చూస్తున్నా, నాకు నచ్చుతుంది. చాలా మంది ఇది చూసుంటారు, ఇంకొకటి చూసుంటారు. కానీ ఇవన్నీ ఎక్కడో షాప్ లోనో లేదు గ్యాలరీలోనో లేదో ఆర్ట్ మ్యూజియం లోనో అలా పెడితే అట్లా గోడ మీద చూసేసి ఇది బాగుంది ఇది బాగాలేదు అనుకుని వస్తాం, కానీ దాన్ని అంత ఎంజాయ్ చేయం. అదే మన ఇంట్లో ఉంది అంటే, మనది అంటే దానికి వచ్చే అందం వేరు. సో అలాగా నేను కలెక్ట్ చేసేసి ఇంట్లో పెడతాను అనమాట. ఇంట్లో పెడితే మన ఇంట్లో వస్తువు లాగానే కదా, సో దానికి మనది అన్న ఫీలింగ్ వస్తుంది. చూసే వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది. కాబట్టి ఓకే, ఇది తీసుకెళ్ళి మన ఇంట్లో ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అంటే అందరూ పెడతారండి, అందరూ కలెక్ట్ చేస్తారు, అందరికీ అందమైన ఐ ఉంటుంది. దాంతో మెయిన్ డిఫరెన్స్, స్పెషాలిటీ అని వద్దులేండి, ద డిఫరెన్స్ ఇస్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ వేర్ ఇట్ విల్ లుక్ నైస్. సో మామూలుగా మనం ఎక్కడైనా చూసి వెళ్ళాం అనుకోండి, సరే రేపు వచ్చి ఆలోచించుదాము, ఇది అక్కడ ఉంటే బాగుంటుందేమో, ఆ గోడ మీద ఉంటే బాగుంటుందా, అక్కడ పెడితే బాగుంటుందా, తొందరపడతాం ఎందుకు, రేపు వెళ్ళి చూసేసి వచ్చి ఆలోచించి అప్పుడు తీసుకుందాంలే అనేసి చాలాసార్లు మీరు చేస్తుంటారు, నేను చేస్తాను. ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ ని, ఆ సందిగ్ధతని పక్కకి తీసేస్తారనమాట. సో వచ్చి చూసి అరే మన దగ్గర కూడా ఇలాగే ఉంది కదా గోడ, ఇక్కడే పెట్టచ్చు కదా, ఇక్కడ ఉంది కదా సోఫా వెనకాల పెట్టచ్చు కదా. సో మీరు ఎక్కడ చూసినా కూడా అదేదో షాప్ లో పెట్టినట్టు లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, ఇవి షోకి సేల్కే, బట్ మీరు చూడగానే ఎట్లా ఉంది, ఓ ఇక్కడే ఉంటుంది, ఇది మీద లేదా తీసుకుంటానికి పెట్టారా అని అడుగుతారు. అంటే దానికి ఆ స్పాట్ లో సెట్ అయిపోయింది కదా. సో అది ఉద్దేశం అనమాట. థ్యాంక్స్ అండి.